అందరికీ నమస్కారం. శేషు షార్ట్స్ అట్ ఎస్కేస్ 221 ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం కోమండూరి రామాచారి గారి ప్రోగ్రాంకి మేమందరం వెళ్ళి ఆయన్ని సన్మానించుకున్న దృశ్యాలు, అలాగే అక్కడ పిల్లలు అత్యద్భుతంగా పాటలు పాడిన ఆ దృశ్యాలు మీకు అందించబోతున్నాం. దానికంటే ముందుగా చిన్న ఉపోద్ఘాతం మీకు చెప్పాలి. హ్యాండ్సమ్ స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ అనే సంస్థ వారు నాకు చిరకాలంగా తెలుసు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. దానిలో ముఖ్యులుగా ఉన్న ఒక పర్సన్ శ్రీ ఆనంద్ గారు. ఆయనే ఆర్గనైజేషన్లో మెయిన్ పర్సన్, రన్ చేస్తూ ఉంటారు ఎక్కువ కార్యక్రమాలు మిగతా సభ్యుల సహకారంతో. ఆ సంస్థలో నేను సభ్యుడిని కాకపోయినా, వాళ్ళ స్కూల్ బ్యాచ్ స్టూడెంట్స్ కాకపోయినా, నేను ఒక నటుడిగా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన నా సలహాలు స్వీకరిస్తూ ఉంటారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన సలహాలు, అట్లాగే సేవా కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా నా సూచనలు ఇస్తారా అని అడుగుతారు. అలా ఈ మధ్యకాలంలో ఆయన నా దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను కోమండూరు రామాచారి గారిని సన్మానిద్దాం అనుకుంటున్నానండి, ఆయనకి చిన్న ఆనర్ చేద్దాం అనుకుంటున్నాను, ఆయన ప్రతిభకి గుర్తింపుగా అని చెప్పంటే, నేను అన్నాను, మరి అలాంటి వాళ్ళు ప్రోగ్రామ్స్కి వెళ్ళడం అంటే చాలా కష్టం అండి, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు ఫస్ట్ మనకి, మరి ఎలాగైనా సంపాదిస్తే చక్కగా చేద్దాం మనం. నాకు కూడా ఆయన ఫ్యాన్, నేను కూడా ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ LMA 25 ఆ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి ఆయన ఎప్పుడెప్పుడు కలవాలని ఊళ్ళు ఊరుతున్నాను. సో డెఫినెట్గా మనం గ్రాండ్ సక్సెస్ చేద్దాం అనే మాట చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన ఏం చేశారు, మరి మెయిల్స్ ఇచ్చారు, ఫోన్లు చేశారు, మెసేజ్లు ఇచ్చారు, పాపం నానా రకాల తంటాలు పడి వారు మొత్తానికి ఒక డేట్ సంపాదించారు రామాచారి గారిది. ఆయన సహృదయంతో పాపం ఒప్పుకున్నారు. మాది ఒక అంటే మల్కాజ్గిరిలో మేము ఒక అసోసియేషను, వాళ్ళు చిన్నవాళ్ళు అనే ఒక ఫీలింగ్ లేకుండా, మరి మా కార్యక్రమాలు ఏమిటో తెలియకుండా కూడా ఆయన మేము చూపించిన అభిమానానికి ముగ్ధుడై ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా జూన్ 3వ తారీఖు మరి పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నేమాని నాగరాజు గారి జయంతి సందర్భంగా, అలాగే మరుసటి రోజు మన బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రాం, ఆ స్కూల్లో పిల్లలందరినీ పిలిచి, LMAలో పిల్లల్ని ఆయన దాదాపు 200-300 మంది పిల్లలు వచ్చుంటారు ఆ రోజు, అన్ని కేడర్స్ వాళ్ళు వచ్చి అక్కడ అత్యద్భుతంగా ఒక 4-5 గంటల పాటు ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఏం చేశారంటే, మమ్మల్ని ఆ ప్రోగ్రాం రమ్మని చెప్పారు కదా ఆయన, మేమంతా కలిసి వెళ్ళాం. వెళితే ఆయన మాకు ఒక అరగంట టైము కేటాయించి, మీ ఇష్టం, నేను ఒక అరగంట కేటాయిస్తున్నాను, మీరు ఏం చేస్తారు చేసుకొని అంటే, మేము ముందు ముఖ్యంగా ఆ ప్రోగ్రాం గురించి 2 నిమిషాలు మాట్లాడే భాగ్యం నాకు కలిగింది. అలాగే వారి గురించి మాట్లాడే భాగ్యం కలిగింది, రామాచారి గారి గురించి. దాంతో భాగంగా మేము చక్కగా ఆయనకి సన్మానం చేసుకొని పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకి సంగీత అధ్యాపక అనే ఒక పేరు, ట్యాగ్ లైన్తో ఒక చక్కని మెమెంటో ఒకటి ప్రదానం చేయడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. అలా మేము ఆ ప్రోగ్రాంలో పార్ట్ అండ్ పార్సల్గా ఆ రోజు ఉండడం అనేది మేము అసలు మరవలేము. అది మా నిజంగా అది పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి, అటువంటి వాళ్ళని కలవడం. ఎందుకంటే మరి SPB గారు లాంటి వాళ్ళే, వారి నోట కూడా వచ్చే పదం రామాచారి గారు. సో అలాంటి వ్యక్తిని మేము కలుస్తామని అసలు మేము ఊహించలా. ఆనంద్ గారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. చక్కగా మేము ఈ కార్యక్రమాల భాగంగా ఆయన కలవడము, ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్గా అవ్వడం, మేము దాన్ని చూడటం కళ్ళతో, అలాగే దానిలో కొన్ని పార్ట్స్ని ఈ ఎపిసోడ్లో మేము ప్రేక్షకుల కోసం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గురుగారు, సంగీత అధ్యాపక, సంగీత కళానిధి శ్రీ కోమండూరి రామాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ వీడియో ద్వారా. అలాగే నాకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన శ్రీ ఆనంద్ గారికి, అలాగే హ్యాండ్సమ్ స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఎపిసోడ్ని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మై నేమ్ ఈస్ ఆనంద్. I belong to a WhatsApp group called Handsome School Friends Group. Our caption is, we extend our hands to the people who need our help. This group has been started by along with me and another 3 friends called Hari Krishna, Govind Raju and Parmesh. We have added all our old school students who have passed out in SSC in 1989. We are from the school People's Own High School, North Lalagoda, Secunderabad, near Masjid Lalagoda. We do some activities to the society. Our ambition is friendship, unity, social service,
education, health, welfare activities of orphanages. Orphanages. Uh, we do every month as an activity. We'll do every month food donation to around about 100 people at ZTS GHMC Food Center on every month on last Saturday of every month. We do some food free beverages and tiffins distribution at Clock Tower, Secunderabad. And major thing we have done is when it was brought to our notice by one of our friends D. Srinivas about Vishal Gupta, an oncologist who has invented a voice box for throat cancer people. They will be removing this voice box. After that, they cannot speak it. That voice box was costing around about 1 lakh plus of amount, which was very heavy, where poor people cannot bear it. He has invented in India with the help of his brother, one of his friend who has sponsored. Now it costs around about 50 rupees, I think, if I am not wrong. When it was brought to our notice, we went to Bangalore. We have facilitated as a token of respect, encourage him on behalf of our handsome school friends group, and around about we have donated 500 voice boxes and a check of 25,000 to him as a small amount to encourage the people. Not only this, we have celebrated the Friendship Day celebration. On Mother's Day, we have called all the school in our old school, uh, all the mothers, and where we have started a free eye camp with the in association with Solace Eye Care Center, Vaninagar, Malkajgiri, and apart from this, we have also spent some time with the mental retarded people called sadhana. Apart from this, not only visiting sadhana, most of our friends on their birthdays, on their children's birthday, uh, and their marriages day, we try to spend with the poor people and do something to the people. And also we have celebrated in our school where we have studied, where we have done our schooling. Most of them in the group are studied from LKG to 10th in People's Own High School only. This is our logo of our WhatsApp group, that is Handsome School Friends Group, and you can see the caption, we extend our hands to someone who needs our help. And we have celebrated Teachers Day with the present existing teachers in the school, and we have facilitated them, and we have also celebrated the sister concern of People's Own High School, the Shankar Memorial, also in BNR Nagar, Lalagoda, where we celebrated Christmas Day celebration with the schools, and it was very fun with all the people. And when it was brought to our notice regarding the service what Tangband Shiva is doing, we have visited him and we have facilitated him. And when Space Chandrayaan 3 was launched successfully at Anandbagh Chaurasta, Anandbagh Residents Welfare Association, with the help of Sheshu, who is a cultural coordinator and advisor to us, to the group who guides us. With his help, we have done a signature campaign as to show our gratitude to the ISRO
scientist for successful launch of Chandrayaan 3. And recently, when it was brought to our notice that a celebration on Dr. by LMA Academy, a program in Telugu University was conducting, where it was brought that Ramachari, who is a when it was brought to our notice regarding Ramachari, a famous music composer and the person who is training the students of music and singing at free of cost, with the free service he is providing to the society. When it was brought, we thought that we will facilitate on behalf of our Handsome School Friends group. From Google, we have taken his email ID and the phone number and dropped a mail to give an to provide an appointment to facilitate him. By chance, luckily, on the occasion of the birthday celebration of Dr. Nemani Nagaraj on 3rd June 2024, he has given an appointment where we had a greatest opportunity, and when we were to facilitate him with the help of Sheshu Kumar and myself and one of my friends Govind Raju and all those things, visited and facilitated him on behalf of our group, which is the greatest opportunity for us. And also we have taken the autograph. As I said that we had an opportunity to take the autograph of the student. This is the signature of Ramachari and his wife Sujata and other students who are getting trained out of him. This was the concept suggested by one of my friends on one of the 2 days before the program of 3rd June. We could able to take the signature. The program went for a very long time. It was around about, if I don't remember, 9:30 or 10. Most of the kids went away by rushing quickly, so we could able to take few signatures. In the down the line, whenever in other program we'll get the opportunity, surely we will try to take more signatures with the junior people and also the senior singers like Ramya Bera, Geeta, Chaitanya, uh, other people. That was our program. And in future we came to know that Subbu Academy, Mr. Subramaniam Garu is also doing free of service and training the people. We are trying his appointment. Once we get the appointment with the same concept, we'll try to facilitate him and take the signatures of his music students also.
Down the line, it was brought to our notice that Subbu Academy, the founder of the organization, Mr. Subramaniam, who is a ex-retired employee of South Central Railway, he also trains the people in singing at free of cost. We are planning to facilitate him once he provides an opportunity and the date to us. Surely we will try to do it. And also we are planning to conduct a program to encourage our friends group children who has passed out their graduation on either on Children's Day or 15th August. We would like to facilitate them and do some donation to GRR Charitable Trust, where they treat the people at 1 rupee cost, which was also brought to our notice. We will try to visit the founder of that GRR Charitable Trust founder, and we will facilitate him and do some donation to him. And with the help of our cultural coordinator, Mr. Sheshu Kumar Garu, in coming days we will try to do more programs and do some service to the society and be a role model of ex-students, old students of Peopleson High School, not only to the society and also to the other passed out batches of SSC passed out batches of Peopleson High School. Thank you very much. We thank to our cultural coordinator, advisor, and Sheshu Kumar, who also does comparing and anchoring to our programs. On behalf of our, due to some unavoidable reasons, other members of our group, WhatsApp group, are not present. I am alone today giving this interview. On behalf of our all the students, SSC students of 1989, that is Handsome School Friends Group batch, I am very thankful for giving this opportunity, and in future we'll do something to the society and be a role model to not only to the society and also to the other batch SSC batches from Peopleson High School. Thank you. Thanks a lot. ప్లాన్ చేస్తే దాన్ని కవరేజ్ అంటారండి. కవరేజ్ ఇక్కడ ఉంది, మొత్తం అందరు చూస్తున్నారు. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. రండి ఆనంద్ గారు. మేము నార్త్ లాలగూడ మల్కాజ్ సత్కారం మా సంస్థ తరఫున చేసుకుందాం ఉద్దేశంతో మేము ఇప్పుడు మా సంస్థ తరఫున ఆనంద్ గారు శాలువాతో చిరు సత్కారం, అలాగే పుష్పగుచ్చం, తర్వాత మేము ఒక మెమోంటో తయారు చేయించామండి. సందర్భానికి తగ్గట్టుగానే ఉందనుకుంటున్నాం. కూడా చాలా చక్కగా పాడారండి. మీరందరూ కూడా ఈ సంగీత రంగంలో, విద్యారంగంలో కూడా ఉన్నత స్థితికి చేరుకోవాలని, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు రావాలని గురు సంగీత్ సితారే వినోద్ బాబు, గాయకుడు, స్వరకర్త, అలాగే అందరి బంధువు
మీ ఇద్దరం అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యమైన కారణం నాగరాజు గారి కుటుంబ సభ్యులం. మేము నాగరాజు గారికి అత్యంత ఆత్మీయులు. మేము అక్కడ చాలామంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టుగా నాగరాజు గారికి చాలామంది బంధువులు ఉంటారు. అందులో కళా బంధువులలో నేను వినోద్ బాబు చాలా ఎక్కువ కార్యక్రమాలు ఢిల్లీ తెలుగు అకాడమీలో మేము కళాకారులుగా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈరోజు నాగరాజు గారి పుట్టినరోజు. వెంటనే నేను వినోద్ బాబుకి చెప్పంగానే తప్పకుండా మన ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి అనడం. అలాగే అక్కడ చూడండి, లిటిల్ మిషన్స్ అకాడమీ, బాలగాంధర్వం, సంగీత్ సితారే ఈ 2 బ్యానర్ల మీద లక్ష్మి గారి పర్మిషన్ తీసుకొని సతీష్ గారితో కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. లైవ్ కూడా వెళ్తోంది. ఈరోజు చాలామంది నాగరాజు గారి ఆత్మీయులు, బంధువులు అందరూ కూడా ఈ లైవ్లో ఈ కార్యక్రమం చూడబోతున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బాలగాంధర్వులు నాగరాజు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు జన్మదినం అయింది. అలాగే రేపు బాలు గారి జన్మదినం. నాగరాజు గారి జన్మదిన సందర్భంగా బాలు గారి పాటలతో, నాగరాజు గారి ఆత్మీయ బంధువుల మాటలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. తెలుగు అకాడమీ అవార్డు ఇచ్చారు. అప్పుడు నేను లక్ష్మి గారితో అడిగాను, బాలలకు కూడా అవార్డ్స్ ఇప్పిద్దామండి అంటే, లక్ష్మి గారు నాకు వెంటనే, నేను లక్ష్మి గారు ఇద్దరం కలిసి నాగరాజు గారిని అడిగాము, పిల్లలకు కూడా అవార్డ్స్ ఇవ్వండి అంటే వెంటనే 1 నిమిషం కూడా తడుముకోకుండా పేర్లు ఇచ్చేసాయి, నెక్స్ట్ దాంట్లో ఇచ్చేద్దామని. అప్పటి నుంచి పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం. Vedanta
గారి జయంతి. ఆ సందర్భంగా బాలగంధర్వులు మరొక మహానుభావుడు రేపు పుట్టినరోజు, రేపు జయంతి జరుపుకోబోతున్న బాలసుబ్రహ్మణ్యం గారి పాటలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. జ్యోతి ప్రకాశనం కావిస్తున్నారు డాక్టర్ ఎంకే రాము గారు, మద్దాలి రఘురావం గారు, డాక్టర్ ఓలేటి పార్వతీ శంకర్. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోటలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా అరుణాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. నివాళిగా ఇవాళ ఈ కార్యక్రమం రామాచారి గారు ఏర్పాటు చేయడం ఎంతైనా ఆనందదాయకంగా ఉంది. ఈ రామాచారి గారు ఇవాళ పాడేవాళ్ళు ఉన్నారే అంత ఉండేవాడు. ఇంతింతయి ఒటుడింతయి అని పోతన్న గారి పద్యం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఇప్పుడు హైదరాబాద్ కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడైనా ఆయన ఉంటాడు. ఇప్పుడు టైట్ చొక్కా వేశాడు కానీ కొంచెం కనపడుతుంది, కానీ లేకపోతే చాలా అందంగా ఉన్నాడు ఆయన కూడా. ఇప్పటికీ ఏ మెరుపు తగ్గలేదు ఆయన. అంతేకాదండి, ఓహో అందగాడు, అందరివాడు, అందనివాడు మాత్రం కాదు. ఎవరు కొట్టండి మరి, మరీ ఇంతసేపు ఆశ్రయించారు మా రామాచారి గారు అంత గొప్పవాడని. సరే, ఆ 12 మందిలో 9 మంది ఎల్ఎంఏ పిల్లలు సెలెక్ట్ అయ్యారు. అందులో విన్నర్స్ కూడా అదృష్టవశాత్తు వాళ్ళ గురువు గారు రన్నర్ అయ్యారని వీళ్ళు విన్నర్స్ గా ఎదుగుతున్నారు. గురువుని మించిన శిష్యులు ఉన్నారు. మా పిల్లలు నాకంటే మించిపోయారు, ఎందుకంటే నేను అప్పుడు సెకండ్ వచ్చింది, వీళ్ళు ఫస్ట్ వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి చాలా ఎపిసోడ్స్ లో మా పిల్లలు టాపర్స్ గా, టైటిల్ విన్నర్స్ గా ఎదుగుతున్నారు. ఈరోజు మరి సగం కంటే ఎక్కువ పాడుతా తీయగల ఎన్నోసార్లు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇంతమంది పిల్లల్ని తయారు చేస్తున్న రామాచార్య నన్ను పాడుతా తీగ ద్వారా కూడా ఎన్నోసార్లు చెప్పేవారు. దాని ద్వారా కూడా ఎంతో ఎల్ఎంఏకి పేరు వచ్చింది, పాడుతా తీగ ద్వారా పేరు వచ్చింది. మొన్న 25 years మన సెలబ్రేషన్స్ అప్పుడు ఈటీవీ రామోజీరావు గారిని వెళ్ళి కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నాను. శ్రీ బాపినేడు గారు ఆయన సపోర్ట్తో అద్భుతంగా మన కార్యక్రమాన్ని ప్రపంచమంతా చూపించారు మొన్న మనం చేసిన ప్రోగ్రాం.
2 గంటల ప్రోగ్రామ్ని 6 లక్షల మంది చూశారు. పార్ట్ 2ని 5 లక్షల మంది చూశారు. అలాగే ఒక్కొక్క పాట కూడా వాళ్ళు కట్ చేసి పెడుతున్నారు, కొన్ని వేల మంది చూస్తున్నారు. ఇలా ప్రపంచమంతా మన పాటల్ని, మన ఎల్ఎంఏ పిల్లలు పాడిన పాటల్ని, ఎల్ఎంఏ మిషన్ని చూపించిన ఈటీవీ వారికి, శ్రీ రామోజీరావు గారికి, బాపినేడు గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు, నేను నమస్కారాలు కూడా అందిస్తున్నాను. వారి డిగ్రీ ఒక బ్యాచ్, వీళ్ళు ఎల్కేజీ యూకేజీ పిల్లలు. ఓకే, వీళ్ళందరూ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఈరోజు పాడి వినిపిస్తారు. ఓకే, రండమ్మా పిల్లలు, వెళ్ళేటప్పుడు చాక్లెట్లు తీసుకుని వెళ్ళాలి. ఓకే, రండి రండి తొందరగా. అయ్యయ్యో చిన్న పిల్లలు కదా, కొద్దిగా నడవలేకపోతున్నారు. రండి రండి పిల్లలు. బంగారాలే బండేనంట పారాలి, నవ్వుల్లోన పువ్వుల్లోన జీవితాన్ని సాగాలంట ఆడాలి. సింగారాల బయలులోన బంగారాలే బండేనంట పారాలి, నవ్వుల్లోన పువ్వుల్లోన జీవితాన్ని సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాన దీపాలట నీకు అకాడమీ మొత్తం అందరి తరఫున జై తెలంగాణ, జై హింద్, జై తెలంగాణ, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరస భావతాళాన్వితం సంగీతామృత సారం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం మేఘం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం నమస్కారం, నా పేరు శ్రీప్రద. ఝుమ్మంది నాదం శ్రీయంది పాదం తను మోగింది వేళ చెలరేగింది
నా పేరు లేఖ్య. ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః అధర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు, హృదయం తపన కేసిరా, హృదయం కనులు తడిసేలలో, ఈ మనసు బొమ్మలు కథై కౌగిలిలో కలిసి నమస్కారం. నా పేరు వీక్షణ. కథగా కల్పనగా కనిపించెను నాకు కదురసాని, కథగా కల్పనగా కనిపించెను నాకు కదురసాని, నా బడిలోని పాటగా ఆవని విరిసే తోటగా, లాలిలాలు జులాలిలో, లాలిలాలు జులాలిలో, కథగా కల్పనగా కనిపించెను నాకు కదురసాని, నా మదిలోని పాటగా ఆవని విరిసే తోటగా, లాలిలాలు జులాలిలో, లాలిలాలు జులాలిలో. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర్. కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా, కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా, తొలి చినుకుల చూడగానే కలగోకిల కూయదా, కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదా, తొలి చినుకుల చూడగానే కలగోకిల కూయదా. అందరికీ నమస్కారం. నా పేరు సాయి వేదాంశ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహాచరిత చరిత కన్న భాగ్యోదయ దేశం,
గిస వయసు రుస రుసల గరబుల గుస గుస కలిస కలిగి చిల్లగా కసి కసి కదవి కదలి కల కవితల పిలుపులు కలిస కవినిగా ఓహో లైలా వచ్చారు సీలా కోమల మనకేరా కోల మందార గాల మాపటేలా లా Oak Ridge International School. Co-education. Let's కాదా? let's ఓకే, మంచి పని చేశారు. పేరెంట్స్ చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది, అలా వీడి పేరెంట్స్ కూడా. రమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రధన్య జాలిగమ్మ. సంతోషం సగమ్మని హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీలోనే సాగవి గొవ్వమ్మ నవ్వే నీ కళ్ళలో ఇలా జాగే నవ్వే అంగేలో రోజు నీ మాటే నమస్కారం. నా పేరు వైష్ణవి. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలని పల్లవించి ఆలపించే పాటలు నాకు కలిసే జ్ఞాపకాలురా రేగే మూగల రేగే వలపు పండురా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలని పల్లవించి ఆలపించే పాటలు. అందరికీ నమస్కారం. నా పేరు సాహితీ వాచస్పతి. నందమూరి నాయక అందమైన కారుక అందరూ చూసుకోరా బెంగళూరు బాలిక చట్టు చట్టు చేయగా నేను తనకి ప్రపంచంలో ఉండే అందరికీ ఛాన్స్ ఉంటుంది అక్కడ ఆడిషన్ ఇవ్వడానికి. అంతమంది పోటీలో 12 మంది సెలెక్ట్ అవుతారు.
నన్ను అడిగితే ప్రపంచవ్యాప్తంగా ఉండే కళా సంస్థలందరూ కూడా ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళని మాత్రమే పిలుస్తారు. ఫస్ట్ సెకండ్ ఫైనల్స్లో వచ్చిన వాళ్ళని. నన్ను అడిగితే పాడతా తీగలో సెలెక్ట్ అయి పాడిన అందరినీ పిలిచి ప్రోగ్రామ్స్ అయ్యారు. అందరినీ పిలవాలి. ఎందుకంటే అక్కడ సెలెక్ట్ అయ్యి కొన్ని వేల మందిలో 12 మందిలో సెలెక్ట్ అవుతారు. అంటేనే ఇప్పుడు ఐఏఎస్ టాపర్స్ అని పెడతారు. ఆ ఫస్ట్ 100 మెంబర్స్ని మనం గౌరవిస్తాం. ఐఏఎస్లో ఫస్ట్ 100. అలాగే ఐ రిక్వెస్ట్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే సంస్థలందరినీ కూడా ఓన్లీ ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళని పిలవండి. వాళ్ళని కూడా పిలవండి. ఎందుకంటే పాడతా తీగ ఫస్ట్ పాడతా తీగ తర్వాత తానా వాళ్ళు మమ్మల్ని పిలిచి అవకాశం ఇచ్చారు, గౌరవించారు. అలా నన్ను అడిగితే ఆ 12 మందిని కూడా పిలవాలి. 12 మందితో ప్రోగ్రామ్ చేయాలి. కావాలంటే ఒక 2 గంటలే, 1 గంట ప్రోగ్రామ్కి 2 గంటలు పెట్టండి. కానీ అందరితో ఆ 12 మందిని పిలిచి ప్రోగ్రామ్స్ చేయాలి. ఆ సీజన్ అంతా వాళ్ళతో చేయాలి. మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంతా ఇంకా 12 మందితో. ఇలా పాడుతా తీగ కావచ్చు, ఇండియన్ ఐడల్ కావచ్చు, మా సూపర్ సింగర్ కావచ్చు, జీ సరిగమప కావచ్చు, ఏదైనా సరే ఇది నా ఒక గురువుగా ఈ పిల్లలందరి తరఫున నేను కళా సంస్థలకి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం, నా పేరు బి లిఖిల. మన ప్రోగ్రామ్ ముందు కౌంట్ చేస్తేనే మోర్ దాన్ 100 ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయిన అందరు చూస్తే 100కు పై 125 మంది దాకా ఉన్నారు పాడతా తీగలు పాడిన వాళ్ళు. అలాగే జీ సరిగమలో పాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సంస్థ నుంచి. సూపర్ సింగర్లో పాడిన వాళ్ళు ఉన్నారు. ఇండియన్ ఐడిల్లో పాడిన, గతంలో ఇండియన్ ఐడిల్లో మనకి ఫస్ట్ మన ఎల్ఎంఏ పాపకే వచ్చింది, సెకండ్ ఎల్ఎంఏ పాపకి వచ్చింది, థర్డ్ ఎల్ఎంఏ పాపకి వచ్చింది. ఎల్ఎంఏకే ఫస్ట్ సౌజన్య భాగవతులకు వచ్చింది, సెకండ్ జయరామ్ వచ్చింది, థర్డ్ లాస్ట్ సెప్టేకి వచ్చింది. ఇంకా చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఇలా బాంబేలో కానీ ఎక్కడ కానీ ఈ విన్నర్స్తో ఎందుకు చేయమంటున్నారంటే మిగతా వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది. ఐఐటీలో వచ్చిన వాళ్ళని ఎందుకు మనం మెచ్చుకోవాలి? మిగతా వాళ్ళు కూడా అంత కష్టపడి ఐఐటీలో తెచ్చుకోవాలి. ఐఐటీలో వచ్చిన వాడిని అలాగే మెచ్చుకొని నాలాగా 40 మార్క్స్ వచ్చిన వాడిని కూడా అలాగే మెచ్చుకుంటే సరిపోదు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి ప్రతిభ ఉందో, ఎవరు ఆ స్థాయికి చేరుకున్నారో వాళ్ళని మనం అందరం గౌరవించాలి. అంతే కదా? వాళ్ళని వీళ్ళని ఒకేలా గౌరవిస్తే వీళ్ళకి స్ఫూర్తి రాదు, వీళ్ళలో ఫైర్ రాదు. అందుకే ఇప్పుడు ఈ పిల్లలు పాడుతుంటే మిగతా చిన్నపిల్లలకు కూడా మేము పాడుతా తీగకి వెళ్ళాలి, సరిగమపకి వెళ్ళాలి, ఇండియన్ ఐడికి వెళ్ళాలి. అలాగే సుందరి నేనేను వంట చూడని నేనోనంట సుందరి నేనేను వంట చూడని నేనోనంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనంట
మనసంతా